ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నిజంగా అభిమానం ఉన్నవాడివే అయితే ఇలా మాట్లాడేవాడివే కాదు. ఏంటక్క నన్నంటున్నావు? ఇది చేసిన పరువు తక్కువ పని వల్ల సుష్మా ముందు మా అత్తగారి ముందు నా పరువు పోయింది తెలుసా? ఇలాంటి మనిషి నా చెల్లెలని చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది. బరి తెగించిన దాన్ని వదిలేసి నన్నంటున్నారేంటి అందరూ? నా చెల్లెల్ని ఇంకొక్క మాట అంటే పళ్ళు రాలగొడతాను. నీ చెల్లెలు నువ్వు సపరేట్ అన్నమాట. అయితే నీకు నాకు ఏంటి సంబంధం? ఈ దిక్కుమాలిన వాళ్ళ కోసం నువ్వెందుకమ్మా ఆలోచిస్తావు? వీళ్ళ బుద్ధేంటో వీళ్ళ బ్రతికేంటో తెలిసిపోయింది కదా. ఇంక నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉంటాకి వీలేదమ్మా. రామా వెళ్ళిపోదాం. ఆగరా, ఎవరినరా దిక్కుమాలిన వాళ్ళు అంటున్నావు? వాళ్ళు నా కూతుళ్ళు, నువ్వురా దిక్కుమాలిన వాడివి. నీలాంటి వాడిని నా కడుపులో మోసినందుకు ఈ రోజు నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా. ఇదే నీ నిర్ణయం అయితే నువ్వు నా తల్లివని నేను కూడా మర్చిపోవాల్సి వస్తుంది. నువ్వు మర్చిపోవడం కాదురా, నేనే చెప్తున్నాను. నీలాంటి నీచుడు నాకు కొడుకే కాదు. పోరా బయటికి. ఇంకా చూస్తున్నావేంట్రా? పోరా, నడు. పంచబంధమే తీరని రుణముగా చెంత చేరదా, కంటికి కాపుగా పెంచుకున్న ప్రేమలే ప్రాణమై పదిలమై నిన్ను అల్లుకోవా. తొణికిన కన్నీరే తెలుపును మదిలో దిగులెంత, చెరగని గురుతులు చేసి మమతల గానమే. అమ్మ వర్ష, అమ్మ వర్ష, అమ్మ వర్ష, ఊరుకో, ఏడోకమ్మా, ఊరుకోలే, ఊరుకో. చూసావా అక్క, అన్నయ్య అలా మాట్లాడితే ఇంకా బయట వాళ్ళు ఎలా మాట్లాడతారు? అంతే వర్ష, ఆడదాన్ని ఈ సమాజం ఎప్పుడు తప్పు పడుతుంది. అది అన్నయ్య అయినా ఆయన వాళ్ళైనా. నువ్వేంటో మాకు తెలుసు కదా. సమంత నిన్నిలా బలి చేసిందని నీకు అర్థమవుతుంది కదా. అమ్మ వర్ష, నిప్పులు కూడా తప్పు అని చెప్పే రోజులమ్మా ఇవి. ఇలాంటి మాటలకి భయపడతామా? ఎలా అమ్మా? రేపటి నుంచి ఎలా తలెత్తుకుని తిరిగేది? ఇక బయటకెళ్ళి నా ముఖం ఎలా చూపించేది? నువ్విలా బాధపడుతూ ఇక్కడ ఇలా ఉండిపోతే ఆ నింద నిజం అంటారు. అందుకే నువ్వు బయటికి రాలేకపోతున్నావు అంటారు. అందుకే ఇవన్నీ మర్చిపోయి నీ పరీక్షల మీద దృష్టి పెట్టు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇవేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా చదువుకో. అక్క, ఏంటి? అవునా? అలా ఎలాగే? తప్పు వర్ష చేస్తే మిమ్మల్ని కాలేజీ నుంచి తీసుకువెళ్ళిపోవడం ఏంటి? నువ్వు మీ పేరెంట్స్తో మాట్లాడలేదా? ఓ అవునా, సరే, నేను మా తాతయ్యతో మాట్లాడతాను. ఎవరే ఆ ఫోను?
మా ఫ్రెండ్ ప్రీతి నాని తనని వాళ్ళ పేరెంట్స్ మా కాలేజీ నుంచి మాన్పించేస్తున్నారంట. అయ్యో, పరీక్షలు ముందు పెట్టుకొని ఇప్పుడు అదేం మాయరోగమే? ఇలాంటి పరువు తక్కువ కాలేజ్లో చదివించడం మాకిష్టం లేదని చెప్పారంట. వాళ్లే కాదు, చాలా మంది ఇదే డెసిషన్ తీసుకుంటున్నారని తెలిసింది. వర్ష వల్ల మన కాలేజ్ పరువు మొత్తం పోతుంది. వర్షం చేసిందే? ఏం చేసిందో పార్టీలో నువ్వు విన్నావు కదా నాని. పెళ్లి కాకుండా అబార్షన్ చేయించుకున్న అమ్మాయి ఉన్న కాలేజ్లో వాళ్ళ పిల్లల్ని చదివించమో అంటున్నారు. నా చెల్లెలి పేరు పెట్టుకుంది కదా అని వర్షాన్ని మనమందరం నెత్తి మీద పెట్టుకున్నాం. తాతి దాన్ని ఫ్రీగా చదివిస్తున్నారు. ఇప్పుడు దానివల్ల మన కాలేజ్ పరువు మొత్తం పోతుంది. సమంత, పూర్ణ, ఎందుకు అరుస్తున్నావు? సమంత అన్న దాంట్లో తప్పే ఉంది. ఆ రోజు వర్షకు సీట్ ఇవ్వద్దని శామ్ ముందే చెప్పింది. కానీ నువ్వే కదా మన వర్ష పేరు పెట్టుకుంది చూసి చాలా మంచి అమ్మాయిలో ఉందని చెప్పి సీట్ ఇప్పించావు. పేరు ఒకటే ఉన్నంత మాత్రాన బుద్ధులు ఒకేలా ఉండవు. ఉన్నవాళ్ళింట్లో పిల్లలు ఇలాగే ఉంటారు. అట్లమ్ముకుంటూ అలాగే బ్రతికే వాళ్ళింట్లో పిల్లలు అలాగే ఉంటారు. ఇన్నాళ్ళు వీధిలో ఉండాల్సిన చెప్పుల్ని మనమే అనవసరంగా తెచ్చిపెట్టుకున్నాం. సారీ తాతి, మొన్న నువ్వు వాళ్ళని పార్టీకి పిలవద్దు అన్నావు. వాళ్ళు రాబట్టే పార్టీలో అంత గొడవ జరిగింది. నీకు బాధనిపించింది. రావడం మంచిదే అయిందమ్మా. ఎవరు ఎలాంటి వారో పూర్తిగా తెలిసింది. అందుకే తాతి, ఇంకా వర్ష మన కాలేజ్లో ఉండకూడదు. ప్రిన్సిపల్కి ఫోన్ చేసి టీసీ ఇచ్చి పంపించేమను. నోర్ముయ్. ఎంత కోపం ఉంటే మాత్రం ఒక అమ్మాయి జీవితంతో ఆడుకుంటారా? ఈ ఎగ్జామ్స్ పూర్తయితే అమ్మాయి చదువు పూర్తయిపోతుంది. ఇప్పుడు అలా చేయడం కరెక్ట్ కాదు. నువ్వు వర్ష గురించి ఆలోచిస్తున్నావు. వర్షాన్ని మన కాలేజ్లో ఉండనిస్తే చాలా మంది మన కాలేజ్ నుంచి వెళ్ళిపోతారు. తాతి నీ మీద ప్రేమతో అన్నపూర్ణ కాలేజ్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ కాలేజ్ పరువు పోతే నీ పరువు కూడా పోయినట్టే. మన పరువు కన్నా వర్ష ఏం గొప్పేం కాదు. అయినా ఇదంతా చేసుకున్నది వర్ష. అందులో మన తప్పేం లేదు. కాలు జారినప్పుడే తెలుసుకోవాలి ఇలాంటి కష్టాలు వస్తాయని. అక్కడ కళ్ళు మూసుకుపోతే ఇక్కడ ఇలాగే జీవితం నాశనమైపోతుంది. అందుకే తాతయ్య, ఇంకా వర్షం మన కాలేజ్లో ఉండకూడదు. ఇంతవరకు నీ పరువు పోకూడదు అని నేను మౌనం వహించాను. కానీ ఇప్పుడు దోషి నేనవుతున్నాను. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళింది నీకోసమే కదా. ఏంది వర్ష గట్లంటున్నావు? దయచేసి ఈ విషయంలో నన్ను బలి చేయకు. ప్లీజ్ వర్ష, నన్ను క్షమించు వర్ష, నన్ను క్షమించు. పైకి నా తప్పుని క్షమించు వర్ష, క్షమించు. ఈ విషయంలో నేను చేసింది మామూలు తప్పు కాదని నాకు తెలుసు. అక్కడ అందరి ముందు మాట మార్చి ఇక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు క్షమాపణ చెప్పడం ఎందుకు? మా అక్క నన్ను నమ్మింది కాబట్టి సరిపోయింది. లేదు అంటే నా బ్రతికేమైపోయేది? సాయానికి నీ స్నేహానికి ఇంత ప్రతిఫలం ఉంటుంది అని నేను అనుకోలేదు. నువ్వు సమంత కలిసి నా మీద ఇంత పెద్ద నింద వేస్తారని నేను ఊహించలేదు. నువ్వు అట్లా మాట్లాడకు వర్ష. మా అమ్మ తోడు సమంత ఇంత చేస్తుందని నాకు తెలియదు. బర్త్డే పార్టీకి అందరిని పిలిచినట్టే నన్ను పిలిచిందని నేను అనుకున్నా. నువ్వు వస్తావని నన్ను రమ్మని చెప్పింది. అందుకే వచ్చిన. అక్కడికి ఇట్లా జరుగుతుందని
నిజంగా నాకు తెలియదే. అంతమంది ముందు నాకిట్లా జరిగిందని నేనెట్లా చెప్పుకోను? ఇది మా నాయనకి తెలిస్తే నా ప్రాణాలు తీసేస్తాడు. అందుకే మాట మార్చిన, అంతేగాని నిన్ను మోసం చేయాలని కాదు వర్ష. సహాయం చేసే దోస్తుకి ద్రోహం చేసే మనిషిని కాదు నేను. సరేలే, నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఈ విషయాన్ని బయటికి చెప్పుకోలేకే కదా సమంతని నమ్మి ఆ హాస్పిటల్కి వెళ్ళా. అదే అవకాశంగా తీసుకుని తను నా జీవితంతో ఆడుకుంది. అవును వర్ష, నాకు కూడా అదే అర్థమయ్యింది. ఏం చేసినా వంశీ నీకు దూరం కావడం లేదు. అందుకే నీ మీద ఈ నింద వేసిందని నాకు తెలిసింది. ఇదంతా నా వల్లే జరిగింది. నన్ను క్షమించు వర్ష, నన్ను క్షమించు. బంగారు, బంగారు, ఏంటిది? సమంతకి నా మీదున్న కోపంతో ఇదంతా చేసింది. నన్ను ఇరికించడానికి ఒక ఆధారం కోసం చూసింది. సరిగ్గా నీ ప్రెగ్నెన్సీ తనకి ఆయుధంలా దొరికింది. అందుకే నీకు సహాయం చేస్తున్నట్టు నటించి నాకు ఎంత ద్రోహం చేసింది. ఇందులో నీ తప్పేముంది? సమంతని అంత గుట్టిగా నమ్మడం నా తప్పే. నువ్వేం చేస్తావులే. పద వర్ష, వంశీకి నేను చెప్తా. జరిగింది మొత్తం చెప్తాను. నాకు సాయం చేసి నువ్వు ఇరుక్కున్నావని చెప్తా. అర్థమయ్యేలా చెప్తా. కావాలంటే మా మల్లేష్ గారినే సాక్ష్యం అడగమంటాను. పద వర్ష, రా. వద్దు బంగారం, ప్రేమలో నమ్మకం ఉండాలి, సాక్ష్యాలు కాదు. ఎలాగో నా మీద నిందపడింది. ఇప్పుడు ఈ విషయం వంశీకి చెప్పి మళ్ళీ నీ విషయం ఎందుకు బయటికి తీసుకురావడం? తర్వాత ఆ నిజం ఎవరి నుంచి బయటికి తెలిసినా నీ ప్రాణానికే ప్రమాదం. మరెట్లనే మీ ప్రేమను విడదీసిన పాపం నాకు తగులుతుంది కదా. మమ్మల్ని నువ్వు విడదీయలేదే. ఇదంతా సమంత నాటకం. జరిగేదెలా ఉంటే అలా జరుగుతుంది. నేను నీకెప్పుడో మాటిచ్చాను కదా, ఈ విషయం ఎవ్వరికీ చెప్పను. నువ్వు ఎవ్వరికీ చెప్పకు. నన్ను కన్న అమ్మైనా నా కోసం ఇంత గొప్పగా ఆలోచిస్తుందో లేదో. నన్ను క్షమించు వర్ష, క్షమించు. ఏంట్రా నేను చేస్తున్న పని? ఎందుకంత అమాయకంగా ప్రవర్తించావు? ఏంటి రాధా గారు, ఎందుకంత కోపంగా ఉన్నారు? అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది రాణి? నువ్వు ఈ విషయం నాతో ఎందుకు చెప్పడం లేదు? మీరు మాట్లాడుతున్నది వర్ష గురించేనా? అవును, అక్కడంత గొడవ జరిగితే నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు? ఏం చేయమంటారండి, వర్ష మీద పడ్డ నింద అలాంటిది. నీ పెంపకంలో పెరిగిన వర్ష అలాంటి తప్పు చేస్తుందంటే నువ్వు నమ్ముతున్నావా? మన వర్ష ఏంటో మనకి తెలీదా? ఊహల్లో కూడా తప్పు అనే ఆలోచనే రానివ్వదు. అలాంటి అమ్మాయి మీద ఇలాంటి నింద పడితే చూస్తూ ఎలా ఊరుకున్నావు రాణి? ఏం చేయమంటారండి, డాక్టరే అక్కడ అందరి ముందు నేనే చేశానని చెప్పింది. అక్కడ అందరూ నమ్మారు. మేమేమీ చేయలేకపోయాము. అందరూ నమ్మారు కదా అని నింద నిజమైపోతుందా? వర్ష తప్పు చేసిందని ఒప్పేసుకుందామా? వర్ష తప్పు ఏం లేదని మనం నిరూపించాలి. నమ్మిన వాళ్ళందరికీ మనమే బుద్ధి చెప్పాలి. అయినా అసలు ఏమీ లేకుండా ఆ డాక్టర్ ఈ నింద ఎలా వేయగలిగింది? వర్ష ఫ్రెండ్ బంగారం అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి అబార్షన్ జరిగింది. కానీ దానికి తెలివిగా సమంత ఏమో డాక్టర్తో చేయి కలిపి వర్ష మీదకి నెట్టేసింది. డాక్టర్ చెప్పేసరికి ఆ వంశీ కూడా నమ్మేశాడు. ఆడపిల్లంటే అంత చులకనైపోయిందా? పేదింటి పిల్ల కదా, మనం ఎలాంటి నిందలు వేసినా ఎవ్వరూ ఆపలేరు అనుకుంటున్నారా? వెంటనే ఆ డాక్టర్ మీద కేసు పెట్టి నిజాలు మొత్తం బయటికి లాగేస్తాను. అయ్యో, చెయ్యి కలిపిన ఆ డాక్టర్ని, ఇరికించిన సమంతని కటకటల వెనక కూర్చోబెడతాను. వద్దండి. ఏంట్రాని ఇంకా ఆ శంకర్ ప్రసాద్ గురించి ఆలోచిస్తున్నావా? ఒకసారి హోటల్ మూయించి మీ జీవితం మీద దెబ్బ కొట్టాలని సాంబార్లో బల్లి వేసి తప్పు చేసింది ఆ సమంత. అప్పుడు ఇంటి పరువు గురించి ఆలోచించి నువ్వు కేసు పెట్టలేదు. సరేలే, ఆడపిల్ల జీవితం అని నేను ఊరుకున్నాను. ఇప్పుడు కూడా నువ్వు ఆ ఇంటి పరువు గురించి ఆలోచిస్తే మన ఇంటి పరువు ఏమవుతుందో ఆలోచించు. ఒక ఆడపిల్ల మీద ఇలాంటి నింద పడితే
ఆ పిల్ల భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. దేన్నైనా సహించొచ్చు, కానీ ఇలాంటి విషయంలో మాత్రం అస్సలు వదలకూడదు. తన మనవరాలి బుద్ధేంటో ఆ పెద్దాన్ని కూడా తెలియాలి కదా. పద, వెంటనే వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. వద్దండి, ప్లీజ్ వద్దు. ఇక్కడ నీ చెల్లెల జీవితం రాణి, ఇలాంటి విషయాల గురించి ఆలోచించకూడదు. శంకర్ ప్రసాద్ గారు ఏమైనా చేస్తారని నువ్వేమైనా భయపడుతున్నావా? ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. నేను ఆలోచిస్తుంది ఆయన గురించి కాదండి, బంగారం జీవితం గురించి. నా చెల్లెల్లాగే బంగారం కూడా ఆడపిల్లే కదా. ఈ విషయం బయటకొస్తే వర్ష తప్పు చేయలేదని తెలుస్తుంది, కానీ బంగారం తప్పు చేసిందని రుజువవుతుంది. అదే తెలిస్తే ఆ ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయి ప్రాణాలు తీస్తారు. అందుకే వర్ష కూడా ఈ విషయం దాచింది, నిందని భరించింది. కానీ మనం వర్షం మీద పడ్డ నింద ఎలా తొలగించగలం? అన్నింటికి కాలమే పరిష్కారం చెప్తుందండి. ఆయన నిందలు పడటం, కష్టాలు భరించడం మాకు అలవాటైపోయింది. కొన్నాళ్ళు ఈ బాధ ఉంటుంది, తర్వాత మెల్లిగా మర్చిపోతాం. అంతేకాని ఇప్పుడు ఈ నిజాన్ని బయట పెట్టి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయలేము. ఆస్తులు దానం చేసే వాళ్ళని చూశాను, అన్నం దానం చేసే వాళ్ళని చూశాను, కానీ ఇలా పరువుని, జీవితాన్ని దానం చేసే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను. రియల్లీ యు ఆర్ గ్రేట్ రాణి. సుష్మా, వెళ్ళొస్తాను. గోపి, ఒక్క నిమిషం. బేబీ, ఆఫీస్కి వెళ్తున్న వాళ్ళని అలా ఆపకూడదమ్మా. పర్వాలేదు అత్తయ్య, ఆగమంది సుష్మానే కదా. అల్లుడు, మీరు దీన్ని ఇంతలా అర్థం చేసుకుంటే అంతకు మించి ఇంకేం కావాలి? ఏంటి సుష్మా? ఈవినింగ్ ఎన్ని పనులున్నా సరే నువ్వు త్వరగా ఇంటికి రా. మనం బయటికి వెళ్ళాలి. ఏంటి, ఏమైనా పార్టీయా? కాదు, ఓదార్పు యాత్ర. ఎవరిని? అదేంటి గోపి అలా అంటావు? తప్పు చేసిన వర్షాకాలం అయింది కదా, వెళ్ళొక్కసారి పలకరించకపోతే పాపం మీ అక్క బాధపడుతుంది కదా. సుష్మా, నాకు నువ్వు, నీకు నేను తప్ప మనకి ఇంకెవ్వరూ లేరు. అదేంటి అల్లుడు గారు అలా అంటారు? ఎంత కాదు అనుకున్నా రాణి మీకు అక్క కాకుండా పోతుందా? వర్ష చెల్లెలు కాకుండా పోతుందా? రత్తమ్మ మీకు అమ్మ కాకుండా పోతుందా? ఎప్పటికే మేం మిమ్మల్ని దూరం చేశామని రాణి అందరి దగ్గర నానా మాటలు అంటుందట. ఇప్పుడు సుష్మా కూడా వెళ్లి పలకరించకపోతే వాళ్ళన్నదే నిజం అవుతుంది, మేము విలన్లం అవుతాం. వాళ్ళ బుద్ధేంటో తెలియక ముందు నేను అలాగే అనుకున్నాను అత్తయ్య. ఆ మనుషుల నిజస్వరూపాలేంటో నాకు ఇప్పుడిప్పుడే కదా తెలిసింది. ఇన్నాళ్ళు రాణి నన్ను ఒక తోలు బొమ్మలా ఆడించింది, నేను గుడ్డిగా అలాగే అభిమానించాను. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి, ఇక వాళ్ళకి మనకి ఏ సంబంధం లేదు. మనం అక్కడికి వెళ్ళక్కర్లేదు, వాళ్ళిక్కడికి వస్తే రానివ్వక్కర్లేదు. సాధించాం బేబీ, మొత్తానికి మనం అనుకున్నది సాధించాం. అంటే ఏంటి మమ్మీ, ఆ రాణి వాళ్ళ మీద మనసు విరిగిపోయినట్టేనా? విరిగిపోయింది కాబట్టే వాళ్లతో సంబంధం లేదు అని చెప్పాడు. వాళ్ళింటికి వెళ్ళొద్దనటమే కాదు, వాళ్ళని ఈ ఇంటికి రావద్దని కూడా చెప్పాడే. అంటే అర్థం అదే కదా. ఇంకా మందకి మనకి ఏ సంబంధము లేదు. మమ్మీ నీ ఐడియా సూపర్ మమ్మీ.
మన మీద కోపమున్న గోపి మొత్తం మన మనిషిగా మారిపోయాడు. ఆ రాణి వాళ్ళని మర్చిపోలేనని చెప్పిన వాడే వాళ్ళు నా మనుషులే కాదని చెప్పాడు. మొత్తానికి నీ తెలివే తెలివి. ఓసి పిచ్చిదానా, ఏ మగాడికైనా పెళ్ళైనంత వరకేనే అక్క, చెల్లి, అమ్మ అంటూ బంధాలు బాధలు అన్నీ ఉంటాయి. ఒక్కసారి భర్తగా మారిపోయాక భార్యే జీవితం అవ్వాలి, భార్య చెప్పిందే వినాలి, భార్య చెప్పు చేతల్లో ఉండాలి. మా పెళ్ళైన కొత్తల్లో మీ డాడీ కూడా మీ ఆయనలాగే ఎగిరి పడ్డాడు. మార్చుకోలేదా? నా మీద ఎంత కోపం ఉన్నా నేను గీసిన గీత దాటడు. ఇప్పుడు ఈ గోపి కూడా అంతే. ఇంకా నీ చేతిలో కీలు బొమ్మ, నువ్వు ఆడించినట్లు ఆడతాడు. నీకు వీలైతే వాళ్ళ మీద ఈ కోపాన్ని ఎప్పుడూ ఇలాగే ఉండేలా చూడు. వీలైతే ఇంకా 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 పెంచేలా చూడు. అది నువ్వు చెప్పాలా మమ్మీ? నేను చేసి చూపించను. నువ్వొచ్చి ఎంతసేపు అయింది వంశీ? ఏ నీ భాగవతం అంతా బయటకొచ్చిందని భయం వేస్తుందా? భయమా? నాకా? ఇంకా నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి సిగ్గుగా లేదా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.